యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 91వ కీర్తన బహు ప్రాముఖ్యము కలిగిన కీర్తన. మన అనుదిన జీవితంలో ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి కార్యము మనకు ఎంతో ఆదరణను, భద్రతను కల్పించు కీర్తనై ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపొడు అని. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమని వాక్యము సెలవిస్తున్నది. అందుకే ఆ గొప్ప దేవుని ఆదరణలో మనం ఉండాలి. నేను నీకు కావలివానిగా ఉండి నేను కునుకక నిద్రపోక నిన్ను కాపాడుకుంటానని దేవుడు మనకు అభయాన్ని ఇస్తున్నారు. ఎంత మంచి దేవుడు ఆయన! దేవుడు కునుకక నిద్రపోక నిన్ను నన్ను కాపాడుతుంటే మరి ఎందుకు ఈ ప్రమాదాలు, ఇబ్బందులు, కష్టాలు వస్తుందంటారు? ఎప్పుడు కానీ దేవుని మాటకు మనం లోబడి ఆయన చిత్తానుసారంగా మనల్ని అర్పించి వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, ఆయన గద్దింపునకు మనం లోబడినప్పుడే, ఆయన రెక్కల క్రింద మనం ఆశ్రయం కల్పించుకున్నప్పుడే ఇటువంటి ప్రమాదాలకు, ఇరుకులకు, సాతాను యొక్క ఎరకు మనం తప్పింపబడతాం. అంతేకాని మాట విననొల్లని ప్రజలుగా ఇష్టానుసారంగా జీవిస్తూ తిరుగుతే మనం తప్పక అటువంటి ప్రమాదకరమైన స్థితికి మనం చిక్కుకుంటాం. దేవుని రెక్కలో కలిగిన ఆశ్రయము మరి దేనిలోనూ మనకు అంతటి గొప్ప ఆదరణ, భద్రత ఉండనే ఉండదు. దేవుని రెక్కల చాటున ఆశ్రయాన్ని కోరినట్లయితే నిత్యమైన ఆదరణను నీవు నేను పొందుకుందు. ఆయన రెక్క నీడలో నుంచి మనం బయటకు వస్తేనే ప్రమాదాలు, ఇబ్బందులు, ఇరుకులో మనం పడి మనం విలవెలాడిపోతాం. ఎప్పుడు కానీ మనల్ని కాపాడే దేవుని కాపుదల నుంచి బయట వచ్చే ప్రయత్నం మాత్రం ఎన్నడూ కూడా చెయ్యకు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆ ప్రేమ గల దేవుని నీడలో ఉంటేనే మనకు క్షేమము. ఆయనను విడిచి వెళ్ళే ప్రయత్నం ఎప్పుడైతే నీవు చేస్తావో ప్రమాదకరమైన స్థితికి చేరుకొని ఇబ్బంది పడుతావు. జాగ్రత్త. ప్రతి విషయంలోనూ ఆయన చిత్తానుసారంగా నిన్ను సమర్పించుకొని ఆయన నీడలో ఒదిగిపో. సమాధానంతో నిశ్చింతగా ఆశీర్వాదంగా ఉంది. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.